నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర. నేను శివాని. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. పోచారం పార్టీ మార్పుపై జీవన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు. శ్రీనివాస్ రెడ్డిది అవకాశవాదమే అన్న ఎమ్మెల్సీ. బాపట్ల జిల్లాలో విషాదం. సముద్ర స్నానానికి వెళ్లి 2 యువకులు మృతి. హైదరాబాద్ లో పలు చోట్ల వర్షాలు, జలమయమైన రహదారులు. వైనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ. ప్రియాంకను ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందన్న యువరాజు. సుప్రీంను ఆశ్రయించిన కేజ్రీవాల్. బెయిల్ స్టేపై ఉన్నత న్యాయస్థానంలో సవాల్. విహారయాత్రలో విషాదం చోటు చేసుకుంది. స్నేహితులతో కలిసి సరదాగా సముద్ర తీరంలో గడిపేందుకు వెళ్లిన 2 యువకులు సముద్రంలో మునిగి మృతి చెందారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం రామపురం సముద్ర తీరం వద్ద ఈ విషాదం చోటు చేసుకుంది. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన గోల్డ్ వర్కర్స్ సరదాగా గడిపేందుకు రామపురం సముద్ర తీరానికి వెళ్లారు. సముద్రంలో స్నానం చేస్తుండగా అలలు తాకిడికి పడవల బాలసాయి, కోసనం బాలు గల్లంతయ్యారు. కొద్దిసేపటికి 2 యువకుల మృతదేహాలు ఒడ్డుకు చేరాయి. యువకుల మృతి వార్త తెలుసుకున్న వారి కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పడవలు బాలసాయి బీచ్కి వెళ్తామని వెళ్ళారు. ఎప్పుడు వెళ్తుంటారు వస్తుంటారు. అది అక్కడ ఉండి నేను ఇక్కడ కూకొని ఉంటే బాగా చెప్పాడు. ఇంకా అదే వాటితో మాట్లాడుతూ ఇంకా నాకు తెలీదు. తర్వాత ఇవన్నీ నాకు తెలిసినా ఇంకా బతికే ఉండారు అంటున్నారే కానీ నాకు ఎవరు నాకు పిడిసి వచ్చింది అయ్యా, నేనేమన్నా అయిపోతానని మా వాళ్ళు నాకు అలా చెబుతున్నారు. పసిపిల్ల 3వ నెల బిడ్డకి భార్య, ఆడికి 25 సంవత్సరాలు, వాళ్ళ భార్యకి 22. ఇట్లా జరిగిందయ్యా. నేను కళ్ళ కూడా ఊహించలేదయ్యా నా బిడ్డ అని. నేను కళ్ళ కూడా బాలని అబ్బాయి లాక్కెళ్ళాడంట. మళ్ళొద్దాం రాని ఎప్పుడు వెళ్తుంటారు వస్తుంటారు. అదే అనుకున్నానే కానీ ఇట్లా జరిగిద్దని నేను అనుకోలేదయ్యా. నా బిడ్డ అయిపోయాడయ్యా. పడవలు బాలసాయి బీచ్కి వెళ్తామని వెళ్ళారు. ఎప్పుడు వెళ్తుంటారు వస్తుంటారు. మంగళగిరి అన్న కుప్రాగాలని వచ్చాము. ఇప్పుడు చనిపోయిన కుర్రోళ్ళు 2 మమ్మల్ని బయట ఉంచాము. ఒడ్డునే ఉండండి లోపలికి వెళ్తా అన్నారన్న. మేము కళ్ళు మూసుకుని కలిసి లోపలికి వెళ్ళిపోయారన్న. ఎమ్మన్నే చూసేపాటికి లేరన్న. అక్కడ నుంచి ఇక మేము చేసుకొని దాదాపు 10 మంది ఒకలో చేపట్టుకుని బయటికి లాక్కొచ్చామన్న. లేవు గుండు మీద చేయెత్తే సొరసలేదు. ఎమ్మన్నే ప్రైవేట్ హాస్పిటల్ తీసుకొచ్చాము. పేర్లు వచ్చేసి బాలసాయి అను బాలు అన్న. మంగళగిరి అన్న. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు గతంలో బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఈ అంశంపై విచారణ కోరతామని తెలిపారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు.
ట్రయల్ కోర్టు అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కు 1 లక్ష పూచికత్తుపై బెయిల్ను మంజూరు చేసింది. రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను చూపించడంలో ఈడీ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్పై స్టే విధించాలని కోరగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఢిల్లీ ముఖ్యమంత్రి ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం పాలసీ కేసులో కోర్టు ఆయనకు గతంలో బెయిల్ను మంజూరు చేసింది. బెయిల్పై ఢిల్లీ హైకోర్టు మధ్యంతర స్టే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కేజ్రీవాల్ తరఫున న్యాయవాదులు ఈ అంశంపై విచారణ కోరుతామని తెలిపారు. కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరు చేస్తూ ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పుపై మధ్యంతర స్టే విధిస్తూ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఉత్తర్వులు జారీ చేశారు. ట్రయల్ కోర్టు అంతకుముందు అరవింద్ కేజ్రీవాల్ కు 1 లక్ష పూచికత్తుపై బెయిల్ను మంజూరు చేసింది. అయితే రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక న్యాయమూర్తి ఈ కేసులో ప్రత్యక్ష సాక్షులను చూపించడంలో ఈడీ విఫలమైందని న్యాయమూర్తి పేర్కొన్నారు. దీంతో ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ ఆర్డర్పై స్టే విధించాలని కోరగా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు బెయిల్పై మధ్యంతర స్టే ఉంటుందని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ క్రమంలో అరవింద్ కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. వైనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. వైనాడ్ను వదులుకున్నందుకు బాధగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రియాంకను ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పారు. రాయ్బరేలీతో పాటు వైనాడ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దేశంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టే వారిపై కలిసి పోరాడదామని లేఖలో తెలిపారు రాహుల్ గాంధీ. వైనాడ్ ప్రజలకు రాహుల్ గాంధీ లేఖ రాశారు. వైనాడ్ను వదులుకున్నందుకు బాధగా ఉందని లేఖలో పేర్కొన్నారు. ప్రియాంకను ఎన్నుకుంటే బాగా పనిచేస్తుందని చెప్పారు. రాయ్బరేలీతో పాటు వైనాడ్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నానని, దేశంలో విద్వేషాన్ని, హింసను రెచ్చగొట్టే వారిపై కలిసి పోరాడదామని లేఖలో తెలిపారు రాహుల్ గాంధీ. మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడం అవకాశవాద రాజకీయమన్నారు ఆ పార్టీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. రాష్ట్రంలో 65 మంది ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉందన్నారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేరుకోవాల్సిన అవసరం ఉందని తాను భావించలేదన్నారు. ఇలాంటి వాటిని తాము వ్యక్తిగతంగా ప్రోత్సహించనన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలన్నారు జీవన్ రెడ్డి. ఆ దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా ఒక విధంగా అది అవకాశవాదానికి నేను నిదర్శనంగా భావిస్తాను చెప్తాను. ఏ రాజకీయ పార్టీ అనేది సిద్ధాంతాలకు అనుగుణంగా పోరాటం చేయాలి, పనిచేయాలి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడ్డది, 65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడ్డది.
65 శాసనసభ్యులతో సుస్థిర ప్రభుత్వం ఏర్పడింది. ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో ఏదైతుందో కాంగ్రెస్ పార్టీ సుస్థిరంగా ఉంది. యాజ్ అ కాంగ్రెస్కి ఏదైతుందో మాకు ఇతరులు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను భావించాను. అటువంటి నేను ప్రోత్సహించడంలో కూడా కాను అంటున్నాను. నా దృష్టిలో ఏదైతుందో వాస్తవంగా అంటే ఒక విధంగా అది ప్రభుత్వం పార్టీ బాధ్యతలు సీఎం రేవంత్ రెడ్డికి 2 పడవల ప్రయాణంగా విషమ పరీక్షగా మారుతున్నాయి. ప్రభుత్వంగా అభివృద్ధి కార్యక్రమాలు లేదనకుండా అడపతడప చేపడుతూనే మరోపక్క పార్టీ బలోపేతం చేయకపోతే మొదటికే మోసమని భావిస్తున్నారు. అయితే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీకి సంబంధం లేని పారాషూట్ లీడర్స్ కి టికెట్లు కట్టబెట్టడంతో తాత్కాలిక ప్రయోజనాలు పొందినప్పటికీ దీర్ఘకాలికంగా పార్టీని నమ్ముకున్న శ్రేణులకు నిరాశ మిగిలింది. అయితే పార్టీ పటిష్టం కోసం ప్రక్షాళన తప్పదా? అందుకు అధిష్టానం మొదలుపెట్టిన పనులు ఏంటి? వాచ్ ది స్టోరీ. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేస్తూనే మరోవైపు పార్టీ బలోపేతం కోసం చేయాల్సిన పనుల మీద ఢిల్లీ పెద్దలు దృష్టి సారిస్తున్నారు. కాంగ్రెస్ గ్రామ స్థాయి నుండి పీసీసీ వరకు పార్టీలో మార్పులు చేర్పులు చేస్తూనే యువతని పార్టీలోకి ఆహ్వానించాలని యోచిస్తుంది. అయితే ఈ ప్రక్రియ నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి నివేదిక అందించిన అనంతరం ప్రక్షాళన ఉండనుందని గాంధీభవన్ వర్గాలు తెలుపుతున్నాయి. రాష్ట్ర ఏర్పాటు అనంతరం తెలంగాణ ఇచ్చినామని ప్రజలకు విన్నవించడంలో విఫలమై అధికారానికి దూరమైంది కాంగ్రెస్. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, అవినీతి, కుటుంబ పాలనని జనాల్లోకి తీసుకువెళ్లి కాంగ్రెస్ అధికారం తీసుకురావడంలో రేవంత్ సక్సెస్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కాంగ్రెస్ కార్యకర్తలతో పాటు ప్రజా సంఘవాదుల ప్రయత్నాలు కూడా ముందుగా ఉన్నాయి. తెలంగాణ వచ్చిన తరువాత 10 ఏళ్లలో కాంగ్రెస్ లో గెలిచిన ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు ఇలా ముఖ్యమైన నేతలు అంతా చేయి విడిచి అప్పట్లో అధికారంలో ఉన్న కారు ఎక్కారు. 2024 అసెంబ్లీ ఎన్నికలకు ముందు చాలా చోట్ల నియోజకవర్గ ఇన్ఛార్జీలు కానీ సీనియర్ నాయకులు లేక కాంగ్రెస్ చాలా ఆటుపోట్లు ఎదుర్కొంది. అయితే 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద జనాలు విసిగెంతడం కాంగ్రెస్ కి కలిసొచ్చింది. అందుకే కాంగ్రెస్ గెలిచిన మెజార్టీ సీట్లలో మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాయకులే ఎక్కువగా ఉన్నారు. పార్టీ బలోపేతంలో భాగంగా ఆపరేషన్ ఆకర్ష్ మీద ఫోకస్ పెట్టారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందే కాంగ్రెస్ పాత నేతల రాకతో పార్టీని పటిష్టం చేసుకోవాలని చూస్తున్నారు. కానీ క్యాడర్ మధ్య చిచ్చు పెట్టే అవకాశం కూడా లేకపోలేదు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో యువతను తమ వైపు తిప్పుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. మొదటి నుంచి యువతే టార్గెట్ గా పనిచేస్తున్న బీజేపీకి ఈ వ్యూహంతో గండి కొట్టాలని భావిస్తున్నారు హస్తం నేతలు. మరోపక్క సీనియర్ నాయకులను ఎన్నికల ముందు పార్టీ వీడే వేరే పార్టీలో జాయిన్ అయిన వారిని మళ్లీ పార్టీలకు ఆహ్వానిస్తుంది. వారి జాయినింగ్స్ తో పార్టీ కొంత బలోపేతం అవుతుందని భావిస్తుంది. మరోవైపు పార్లమెంటు ఫలితాలపై అధిష్టానం సీరియస్ గా ఉంది. ఆ కోపాన్ని చల్లార్చేందుకు పార్టీ సభ్యత్వాలు పెంచేందుకు నేతలు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సీఎం కమ్ పీసీసీగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఈ నెలతో పీసీసీ నియామకం తర్వాత డీసీసీ, నియోజకవర్గ, మండల, గ్రామాల వారీగా అధ్యక్షుల మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉందని అంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పూర్ పెర్ఫార్మెన్స్ కనబర్చిన నేతల లిస్టు నిజ నిర్ధారణ కమిటీ అధిష్టానానికి పంపి ప్రక్షాళన పనులు మొదలుపెట్టి పార్టీ బలోపేతం కోసం కాంగ్రెస్ అడుగులు ముందుకు వేయడం మంచి పరిణామమే. అయినా పాత కొత్త లీడర్స్, కేడర్ కలయిక ఎలా సమన్వయం చేసుకుంటారో కానీ పార్టీ బలోపేతం మాత్రం పాత కొత్త మేలు కలయిక మేలు చేస్తుందని రాష్ట్ర పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ప్రభుత్వం ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ ప్రకటించినందుకు మంత్రి పొంగులేటికి ఖమ్మం జిల్లా ఆరెంపుల గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. శ్రీనివాసరెడ్డికి పూలు, పాలతో అభిషేకించారు. ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు వచ్చిన పొంగులేటి పట్ల రైతులు తమ అభిమానాన్ని, ప్రేమను చాటుకున్నారు. తెలంగాణలో రైతుని రాజు చేయాలనేదే తమ ప్రభుత్వం ఆశయమని ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రతి పేదవాడికి న్యాయం చేస్తుందని సభ వేదిక నుంచి పొంగులేటి హామీ ఇచ్చారు. 2 లక్షల రూపాయలు 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 2 లక్షల
రోజు అందరి సమక్షంలో జగదీష్ అన్న అడిగాడు, మా దగ్గర 1 ఎకరన్నర భూమి ఉందన్నా, పేదోళ్ళు బహుపేదోళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఇళ్ల స్థలాలు ఇవ్వాలని అన్నాడు. అప్పుడు నేను రెవెన్యూ మంత్రిని కాదు, కానీ ఇప్పుడు రెవెన్యూ మంత్రిని నేనే కాబట్టి వీలైనన్ని కొద్ది రోజుల్లోనే ఆ 1 ఎకరన్నర భూమి మళ్ళీ నా చేతి మీదనే వచ్చి మీకు పట్టాలు పంచి పెడతారని కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నారు. వాటితో పాటు జగదీష్ అన్న అడిగాడు, గడిచిన 10 సంవత్సరాల నుంచి పేదోడికి ఇల్లు ఇచ్చిన పరిస్థితి లేదు, ఇందిరమ్మ ఇల్లు నాకు కావాలన్నా ఒక 100 పైచీలుకని అన్నాడు. కోటా కూడా ముందు లెక్కేసుకున్నాడు. కోటా ప్రకారం అయితే నాకు 26, 27 వస్తాయి, నాకు 50, 60 కావాలన్నాడు. తప్పకుండా కోటా కంటే ఎక్కువ ఇస్తానని ఈ వేదిక మీద నుంచి జగదీష్ అన్న చెప్తున్నాను. అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 ద్వారానే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైందని మంత్రి పొన్నం ప్రభాకర్ గుర్తు చేశారు. రాజ్యాంగాన్ని రక్షించుకుంటేనే మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు నిర్మాత్మకంగా చేసుకోవచ్చన్నారు. మతం పేరిట అప్పుడప్పుడు రాజ్యాంగంపై దాడి జరిగే కుట్ర జరుగుతుందని పొన్నమన్నారు. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యపూర్లో బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ ఉత్సవంలో మంత్రి పొన్నం పాల్గొని మాట్లాడారు. అయితే ఈ సందర్భంగా మాణిక్యపూర్ నుండి గాంధీనగర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ప్రజాస్వామ్యంలో నిలుచునేటువంటి శక్తిని ఆ తల్లిదండ్రులతో పాటుగా ఈ సమాజంలో రాసినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగ స్ఫూర్తిగా ముందుకు ఈ రోజు నిలబడగలుగుతా ఉన్నాం. ఈ యొక్క మాణిక్యపూర్ గాంధీనగర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ వాళ్ళ పిల్లలు చదివించండి. ఒక విద్యార్థి నాయకుడిగా 2 చేతులు జోడించి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక పూట తిన్నా తినకపోయినా వాళ్ళ పిల్లల చుట్టికి చదువుకునే సమయంలో టీవీ సీరియల్ బంద్ చేసుకొని ఆ పిల్లలు చదువుకునే అవకాశం ఇవ్వండి. మీ సంతోషం మళ్ళా పిల్లలు బడికైనా సంతోషపడుతుంది. ప్రభుత్వంలో మంత్రిగా నా ప్రభుత్వం రాగానే 1100 కోట్ల రూపాయలతోటి ఈ రాష్ట్రంలో 26,000 ఉన్నటువంటి ప్రభుత్వ స్కూళ్లకు బడి ప్రారంభం నాటికి కొత్తగా కనబడాలి. ముందు వాతావరణం స్కూల్ పోతే నేను స్కూల్కు పోవాలని అనిపించే విధంగా త్రాగునీరు కావచ్చు, ఫర్నిచర్ కావచ్చు, ఒక్కటి చిన్న సమస్యలు, ఎలక్ట్రికల్ సమస్యలతో పాటుగా ఆ బడికి కలర్ వేసారు, మాణిక్యపూర్లో కూడా వేసిండ్రు. ఇప్పుడు రాబోయే కాలంలో మెగా టీఎస్సీ ద్వారా టీచర్ల నియామకం చేసి ప్రభుత్వ పాఠశాలను సీఎం చంద్రబాబు నాయుడు తనకు అప్పగించిన బాధ్యతను నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. కూటమి నేతృత్వంలో రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుందని ఆమె అన్నారు. గత ప్రభుత్వం 5 ఏళ్లు గంజాయి డ్రగ్స్ ను ఏ విధంగా ప్రోత్సహించిందో చూశామని అనిత అన్నారు. తమ ప్రభుత్వంలో గంజాయి డ్రగ్స్ కనబడకుండా చేస్తామని హోంమంత్రి చెప్పారు. తిరుమల శ్రీవారిని నైవేద్య విరామ సమయంలో దర్శించుకున్న తర్వాత ఆలయం బయట అనిత మీడియాతో మాట్లాడారు. కలియుగ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఇక్కడికి రావడం జరిగింది. లాస్ట్ 5 ఇయర్స్లోనే పడిన కష్టాలు మళ్ళీ తిరిగి పడకుండా కంపల్సరిగా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో, లోకేష్ బాబు గారి నాయకత్వంలో, ఎన్డీఏ అందరి నాయకత్వంలో కూడా ఆంధ్రప్రదేశ్ మంచిగా అభివృద్ధి పదంలో ముందుకెళ్తుంది. అట్ ద సేమ్ టైం చంద్రబాబు నాయుడు గారు ఎంతో నమ్మి ఆ దేవదేవుని ఆశీస్సులు తన హోమ్ మినిస్ట్రీ కూడా ఇవ్వడం జరిగింది. నా మీద పెట్టిన గురుతర బాధ్యతని ఎట్టి పరిస్థితుల్లోని ఎక్కడ నిర్లక్ష్యం లేకుండా నిర్వహిస్తానని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటున్నా. మీ అందరికీ తెలుసు ఎంత స్పీడ్గా ఉందో మన హోమ్ డిపార్ట్మెంట్ కూడా. మొన్న చీరాల్లోని ఒక అమ్మాయిని అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. విత్ ఇన్ అవర్స్లో నేను అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని అదంతా చెప్పి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా 48 గంటలు నేను వాళ్ళకి టైం ఇవ్వడం జరిగింది. కానీ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా మంచిగా 36 అవర్స్లోనే నిందితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకొని ఈరోజు వాళ్ళందరినీ అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అంటే ఈ గవర్నమెంట్లో ఆడపిల్లల రక్షణ ఎంత స్పీడ్గా ఉంటుంది, ఆడపిల్ల ఎంత భరోసాగా బతకొచ్చు అన్న విషయం చెప్పడానికి ఇదొక ఉదాహరణగా చెప్పారు. మియాపూర్ సర్వే నంబర్ 100-101లోని భూములు ప్రభుత్వానిదేనని గతంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందేనని, అందులో ఎలాంటి అక్రమాలు జరిగినా ఉపేక్షించబోమని అన్నారు రంగారెడ్డి అడిషనల్ కలెక్టర్ ఎంవి భూపాల్ రెడ్డి. మియాపూర్ దీప్తి శ్రీనగర్ భూములను డిప్యూటీ కలెక్టర్ షేర్లింగంపల్లి తహసీల్దార్
వెంకారెడ్డితో కలిసి పరిశీలించారు. 2003లోనే హైకోర్టు ఈ భూములు రాష్ట్ర ప్రభుత్వానిదని తీర్పు ఇచ్చింది. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం ఈ భూములను హెచ్ఎండిఏకు అప్పగించిందని గుర్తు చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని, అందుకు ఎవరు అతిథులు కావన్నారు భూపాల్ రెడ్డి. ఈ భూ ఆక్రమణలకు పాల్పడింది ఎవరు, జనాలను ఎవరు రప్పించారు, ఎవరు ప్రేరేపించారు అనేది పోలీసుల విచారణలో తేలుతుందని, విచారణ నడుస్తుందని తెలిపారు. అదేవిధంగా మరి గతంలో ఉన్నటువంటి పైగా జాగీర్దారులు, మూడో పార్టీ గవర్నమెంట్ మియాపూర్ 100-101 సర్వే నెంబర్లో ఉన్నటువంటి ప్రభుత్వ భూమి చాలా కాలం క్రితమే గౌరవ హైకోర్టు వారు ఈ భూమి ప్రభుత్వ భూమిని డిక్లేర్ చేయడం జరిగింది. దానిపైన కొందరు సుప్రీంకోర్టుకు వెళ్ళడం జరిగింది. ఆ తర్వాత సుప్రీంకోర్టు ముందు కేసు పెండింగ్లో ఉండగా స్టేటస్ క్వార్టర్స్ అన్ని ఉన్నప్పటికీ ఈ ప్రభుత్వ భూమిలో కొంతమంది వేరు వేరు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారు ప్రభుత్వంలో ఎంక్రోచ్ చేయడానికి ప్రయత్నం చేయటం, ఈ భూమి ప్రభుత్వ భూమి కాబట్టి దీన్ని రక్షించాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి ప్రభుత్వ శాఖల నుంచి రెవెన్యూ, పోలీస్ అందరూ కూడా హెచ్ఎండిఏ వారి కస్టడీలో ఉంది భూమి కాబట్టి ఈ భూమిని ప్రొటెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగంగా ఎంక్రోచెస్ని పంపించడం జరిగింది. ప్రభుత్వ భూమిలో ఎవరైనా సరే ఎంకరేజ్మెంట్ చేయడం అనేది చట్టబద్ధమైన పని కాదు. కాబట్టి చట్ట ప్రకారం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాలో ప్రభుత్వం ఆ విధమైనటువంటి చర్యలు తీసుకుంటుంది. చిత్తూరు జిల్లా పలమనేరు లయన్స్ సేవా కేంద్రంలో జరిగిన ఉచిత కంటి శిబిరానికి మంచి స్పందన వచ్చింది. చిత్తూరు మాజీ ఎంపీ ఎన్ రామకృష్ణారెడ్డి జ్ఞాపకార్థం ఈ శిబిరం నిర్వహించారు. ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి ముఖ్య అతిథిగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అయితే సేవే పరమావధిగా లయన్స్ క్లబ్ పనిచేయడం సంతోషించదగ్గ విషయమన్నారు అమర్నాథ్ రెడ్డి. పేదలకు చేసే సేవతో కలిగే ఆత్మ సంతృప్తి, అనుభూతి చెప్పలేనిదని అన్నారు. పలమనేరిలో బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తామని హామీ ఇచ్చారు. ఇది ఒక మంచి కార్యక్రమం. లయన్స్ క్లబ్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు గతం నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. అందులో మన పలమనేరు లయన్స్ క్లబ్ తరఫున ఎప్పటి నుంచినో చాలా కార్యక్రమాలు చేయడం మనం అందరం కూడా చూస్తూ ఉన్నాం. అయితే మొట్టమొదటిసారిగా ఈ దఫా శాసనసభ్యుడు అయిన తర్వాత, నా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత రఘు అయితే ఇది ఒక మంచి కార్యక్రమం లైఫ్ తరఫున చేస్తూ ఉన్నామున్నా. నాకు కూడా సెంటిమెంటల్గా మొట్టమొదటి కార్యక్రమం పేదలతో ఇటువంటి కార్యక్రమాల్లో ఆరోగ్యానికి సంబంధించినటువంటి కార్యక్రమాలతో మొదలు పెడితే అన్నీ కూడా మంచి కార్యక్రమాలు ఈ రాబోయే 5 సంవత్సరాల్లో చేస్తాము అనేటువంటి నమ్మకంతోనే ఈరోజు మొట్టమొదటగా ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం. ఈ యొక్క కార్యక్రమాల్లో ఉచితంగా సేవలు అందించడానికి వచ్చినటువంటి డాక్టర్స్ యొక్క బృందానికి అంతా కూడా నా మనస్ఫూర్తిగా కూడా వాళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నా. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బావి కూనవరానికి చెందిన పద్మశ్రీ అవార్డు గ్రహీత సఖిని రామచంద్రయ్య అనారోగ్యంతో మృతి చెందారు. కంచుమేళం, కంచుతాళం వహిస్తూ ఆదివాసీ తెగల కథలు చెప్పే కళాకారులో చిట్ట చివరివాడిగా ఆయనకు గుర్తింపు ఉంది. 2022లో అప్పటి రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ నుండి రామచంద్రయ్య పద్మశ్రీ అవార్డు అందుకున్నారు. మేడారం జాతరలో సమ్మక్క సారక్క చరిత్రను కళారూపంలో కంచుమేళం, కంచుతాళం ప్రదర్శించినందుకు పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. అంతరిస్తున్న గిరిజన సంస్కృతి సంప్రదాయాలను గిరిజనులకు రామచంద్రయ్య కళారూపంలో చెప్పారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం యాగర్లపల్లి సమీపంలో ఫ్లైఓవర్ వద్ద ప్రమాదవశాత్తు బాలుడు కాలువలోకి జారిపడ్డాడు. అయినప్పటికీ యాగర్లపల్లి ఫైర్ సిబ్బంది చోద్యం చూశారని ఆరోపణలు వస్తున్నాయి. కనీసం లైఫ్ జాకెట్లు కూడా లేకుండా యువకులను కాలువలోకి దింపిన వైన్యాన్ని స్థానికులు ప్రశ్నించారు. తాడేపల్లిగూడెం ఏలూరు కాలువలో ప్రవాహం ఎక్కువగా ఉండడంతో నీటిలో దిగిన యువకులకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు.
గోదావరిలో ఉన్న తాడేపల్లిగూడెంలో ఉన్న యాగరపల్లి నుంచి మాట్లాడుతున్నాం అన్న మేము. మాకు మార్నింగ్ 8 ఆ టయానికి బాలుడు పడాల నుంచి సైకిల్ వేసుకొని వచ్చాడు. ఇక్కడ సైకిల్ ప్యాచ్ పడింది, ఆ బాలుడిది సైకిల్ టైరు ప్యాచ్ చేయించుకుందామని అక్కడ ఆపి గుళ్ళో దండం పెట్టుకుందామని కాలుది కడుకుండేలో కాలు స్లిప్ అయ్యి కాల్లో పడిపోయాడు అంట. పెద్ద ఆయన మాకు చూసి తెలియజేశాడు మార్నింగ్ 8 ఆ టైంకి. మేమందరం వెళ్ళి ఇప్పుడు కూడా ఎత్తుతున్నాం. బాలుడు మాకైతే అక్కడ కనపడలేదు, చాలాసార్లు ఎత్తుకాము. ఎవరైనా చనిపోయినప్పుడు కాలంలో జారి పడిపోయినప్పుడు ఫైర్ ఇబ్బంది వస్తున్నారు, వచ్చిన వాళ్ళకి జాకెట్స్ ఏవి మాకు సహకరించట్లేదు. వాళ్ళు వచ్చి కాలంలో కూడా దిగట్లేదు. మాకు కనీసం వాటర్ తెచ్చి తమ్ముడు కొంచెం నెత్తగండ్రా అని చెప్పి సలహా ఇచ్చా అన్నది కూడా లేదు. వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళి వాళ్ళు కూర్చొని అలా చూస్తున్నారు అంతే. బాడీ దొరికిందనుకో ఒకేలా వచ్చి ఫోటోలు తీసుకోవడం, పనాలు వెత్తి చనిపోయాడు అని చెప్పి వాళ్ళకి పేరెంట్స్కి ఇంప్రెస్ చేయడం అంతే తప్పించి ఏమీ లేదు. హెల్ప్ చేయట్లేదు. అదొకటి రేవుల్లో అన్నీ ఎవరికాళ్ళు చేసుకుని వాళ్ళు పనులు చేసుకుని వెళ్తున్నారు, కానీ రేవులు కూడా కొంచెం క్లీన్ లేవు. జారడం వల్ల జారు ఉండడం వల్ల చాలామంది సంవత్సరంలో 10 మంది అయినా చనిపోతున్నారు. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి సినిమా టికెట్ ధరల పెంపు అదనపు షోలకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ నెల 27 నుంచి జూలై 4 వరకు అంటే 8 రోజుల పాటు టికెట్ ధరలు పెంచినందుకు అనుమతి ఇచ్చింది. ఇటీవల టికెట్ ధరల పెంపు అదనపు షోలకు అనుమతి కోరుతూ వైజయంతి మూవీస్ దరఖాస్తు చేసుకుంది. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం కల్కి చిత్ర టికెట్పై గరిష్టంగా 200 పెంచేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 75 రూపాయలు, మల్టీప్లెక్స్లలో 100 రూపాయలకు పెంచుకోవచ్చని పేర్కొంది. దీంతో పాటు ఈ నెల 27న ఉదయం 5:30 షోకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వారం రోజుల పాటు 5 షోలు నిర్వహించేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ కల్కి టికెట్ ధరలపై త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. స్టే ట్యూన్డ్.